ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ గురించి మనం మాట్లాడుకుంటే, అంటే ఇరాన్ ఉచ్చులో మన అమెరికా సైన్యం కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇరాన్తో గనక యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికా ఆయుధ బలగాలది తగ్గిపోతాయా? అసలు ఏంటి చైనా స్ట్రాటజీ ఏంటి? ఇరాన్ వెనక చైనా ఉంది అంటే ఏం చెప్తారు? ప్రపంచంలో ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద దండయాత్ర చేస్తున్న విషయం మనకు తెలిసింది. అయితే ఇరాన్ యొక్క సామర్థ్యం పరిశీలించినప్పుడు బాలిస్టిక్ క్షిపణులు తయారు చేసుకునే కెపాసిటీ ఇరాన్కు లేదు. కానీ ఈ 2-3 రోజుల నుంచి చేస్తున్న దండయాత్రలో బాలిస్టిక్ క్షిపణులని కూడా ఇరాన్ ప్రయోగిస్తోంది. అంటే మరి తన దగ్గర తయారు చేసుకునే సామర్థ్యత లేకపోయినా ప్రయోగిస్తుందంటే దాని అర్థం ఏమిటి? ఆ సమర్థత ఉన్న వాళ్ళు ఎవరో సప్లై చేసి ఉండాల్సిందే కదా. సప్లై చేయగలిగే కెపాసిటీ ఎవరికి ఉంది? చైనాకు, రష్యాకు ఉన్నాయి. ఈ 2 దేశాల్లో ఎవరో ఒకరు సప్లై చేసి ఉంటారనేది ఖచ్చితంగా తెలిసిన విషయం. రెండోది, ఇరాన్లో ఉన్నప్పుడు స్థావరాలని మ్యాక్సిమంగా కొట్టేస్తాం మేము అని చెప్పి అమెరికా చెప్తాం. మ్యాక్సిమంగా కొట్టేసినా రోజు కొన్ని వందల డ్రోన్లని అలాగే క్షిపణులని పంపిస్తోంది అంటే మరి ఆల్టర్నేట్గా బయట నుంచి ఏదైనా సాయం అందకపోతే ఇరాన్ ఈ పని చేయడం చాలా కష్టం. రెండోది, ఇరాను తెగించి చెప్పేస్తోంది, మేము ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపం, మీరు అనుకున్నంత సులభంగా మేము లొంగిపోయేవాళ్ళం కాదు, నెలల తరబడి యుద్ధం ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు అంటే వాళ్ళ దగ్గర తయారు చేసుకునే సమర్థత లేదు, కానీ బయట నుంచి కంపల్సరీగా వస్తున్నాయి అనేది నమ్మకం లేకుండా వాళ్ళు ఇంత సమర్థంగా చెప్పరు. ఇప్పుడు అమెరికాకు ఉన్న పరిస్థితి ఏమిటంటే, అమెరికా ఒక్క ఇరాన్ యుద్ధం మాత్రమే చూసుకోవడం కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మీద వేరువేరు చోట స్థావరాలు ఏర్పాటు చేసుకొని ప్రతి దేశం మీద తన కన్ను ఉంచి అక్కడ సైన్యాన్ని, అక్కడ కొంత ఆయుధాలని నిల్వలు చేసుకుంటూ వచ్చింది. ఆల్రెడీ స్టోర్ చేసుకుని వచ్చింది. ఇప్పుడు వాటిని అక్కడి నుంచి తరలించే అవకాశం లేదు. ఇక్కడ ఇప్పుడు తైవాన్ అనేది ఒక చైనాకు పక్కనున్నది తైవాన్, జపాన్కు చైనాకు మధ్యలో. ఈ తైవాన్ చిన్న దేశం అయినా ఈ దేశాన్ని ఎప్పటి నుంచో ఆక్యుపై చేసుకోవాలని చైనా అనుకుంటుంది. అది ఏం చేస్తుందంటే, చైనాకు సంబంధించిన అన్ని రకాల ఏవైతే తయారు చేసేటువంటి పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయో, కాస్ట్లీ మిషనరీ ఉందో, దీన్నంతా కాపీ కొట్టేస్తారు వాళ్ళు. చైనా దాన్ని 10,000కి అమ్ముతారంటే వాళ్ళు 1000 రూపాయలకి ఇస్తారంటే పోటీకి వచ్చేస్తారు. ఇప్పుడు మనకు ఇండియాలో కోయంబత్తూరులో తయారు చేస్తారు ఇట్లాంటి దొంగ నోట్ల మిషన్ల దగ్గర నుంచి మొదలు పెడితే మీకు ఏ మిషన్ కావాలన్నా ఒక మిషన్ తీసుకెళ్ళి వాడికి ఇచ్చేస్తే 24 అవర్స్లో దాన్ని డూప్లికేట్ తయారు చేసి ఇచ్చేస్తాడు. అంత సమర్థత ఉంది మన వాళ్ళ దగ్గర. మన కోయంబత్తూరులో ఎంత సమర్థత ఉంటే తైవాన్ ఏంటంటే మొదటి నుంచి కూడా అటు జపాన్కి సంబంధించినటువంటి వస్తువులు కానీ ఇటు చైనాకు సంబంధించిన వస్తువులు కానీ తయారు చేసేటువంటి మిషన్స్ అన్నిటి కూడా డూప్లికేట్ మిషన్స్ తయారు చేసేసి దానికి బ్రాండింగ్ వేసేసి అటు చైనావనో ఇటు జపాన్వనో ప్రపంచానికి అమ్మేటువంటి అలవాటు మొదటి నుంచి దానికి. కాబట్టి తైవాన్ చిన్న దేశం, ఇది అనవసరంగా మన వ్యాపారాన్ని అంతా నాశనం చేస్తుంది, దీన్ని కొట్టిపారేద్దామని చైనా ఎప్పటి నుంచో అనుకుంది. తైవాన్కు రక్షణగా అమెరికా నిలబడింది. అమెరికా రక్షణ ఉంది కాబట్టి చైనా ఇంతకాలం దాన్ని ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు చైనా ఉద్దేశం ఏమిటంటే, ఇరాన్ పేరు మీదుగా అమెరికాని ఎంత వీక్ అంటే అంత వీక్ చేసేసి అమెరికా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను మొత్తం టోటల్గా ఇక్కడ ఉపయోగించినట్టు చేసేసి అప్పుడు ఇతర దేశాల మీద ఉపయోగించడానికి శక్తి లేని పరిస్థితి తీసుకొచ్చి అట్లా తెస్తే తైవాన్ గబుక్కును ఆక్యుపై చేసుకోవచ్చు ఒకటి. రెండోది, అమెరికా చైనాను ఎదగకుండా అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తుంది. అమెరికాకున్న పెద్ద భయం ఏమిటంటే నెక్స్ట్ చైనానే. చైనా నెంబర్ 1 ప్లేస్లోకి ఎప్పుడు వస్తుందా అనేది, ఎప్పుడు రావాలని చైనా ఎదురు చూస్తోంది. ప్రపంచ దేశాలన్నీ వస్తాయనేటువంటి ఆలోచనలోనే ఉన్నాయి. అంటే చైనా ఒకవేళ ఎదిగితే, అమెరికా కన్నా ఎక్కువ ఎదిగితే అమెరికా 2వ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళడం దానికి ఇష్టం లేదు. నెంబర్ 1 ప్లేస్లో ఉండాలనుకుంటుంది. ప్రపంచాన్ని అంతా తన యొక్క చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనుకుంటుంది. ఇదన్నీ చేయాలంటే ఏంటంటే తన దగ్గర పుష్కలంగా ఆయుధాలు ఉండాలి. అటు ఇజ్రాయిల్కు సప్లై చేసుకుంటూ ఇటు ఇరాన్ మీద రోజు డైరెక్ట్గా దండయాత్ర చేసే పరిస్థితి, అంటే తనకు చుట్టూ ఉండే స్థావరాల నుంచి పనిచేస్తోంది. సో దీనివల్ల ఏమవుతుందంటే రోజు రోజుకి తన దగ్గర ఉండే ఆయుధాల నిల్వలు తగ్గిపోతుంది. మీరు వెంటనే తయారు చేయండి, ఇంత ముందు కన్నా 4-5 టైమ్స్ ఎక్కువ తయారు చేయండి అని ప్రైవేట్ వ్యాపారస్తులకి చెప్పారు. అమెరికాలో ప్రైవేట్ వాళ్ళు కూడా తయారు చేస్తారు, ఆయుధాలు తయారు చేస్తారు. మన ఇండియాలో ఇంకా ప్రైవేట్ వాళ్ళకి పూర్తిగా మనం అవకాశం ఇవ్వలేదు, కానీ అమెరికాలో ఇప్పటి నుంచో ప్రైవేట్ వాళ్ళ ద్వారా కూడా తయారు చేసి ఏర్పాటు అక్కడ ఉంది. సో ఇప్పుడు అమెరికా యొక్క ఆయుధ నిల్వల మీద ఆధారపడి ఇరాన్ యుద్ధం ఒక ఇరాన్ యుద్ధమే కాదు, ప్రపంచంలో మిగతా అన్ని చోట్ల వాళ్ళ స్థావరాల లోపల ఆయుధాల నిల్వలన్నీ పుష్కలంగా చూసుకోవాలంటే ఇరాన్ మీద ఈ రకంగా ప్రయోగించుకుపోతుంది. రోజు కొన్ని వేల ఆయుధాలను ప్రయోగించుకుంటూ పోయినట్టయితే అది ఇజ్రాయెల్కు సప్లై చేయాల్సిందే. ఇజ్రాయెల్ కూడా దగ్గర ఏం లేవు, రెడీగా ఏం లేవు. అమెరికా నుంచి వెళ్ళేటువంటి ఆయుధాలే ఇజ్రాయెల్ సప్లై, ఇజ్రాయెల్ ప్రయోగిస్తుంది.
కాబట్టి ఇజ్రాయెల్ నుంచి వచ్చేటువంటి ఆయుధాలైనా, అమెరికా నుంచి వచ్చేవైనా, తమ స్థావరాల నుంచి ప్రయోగించేవైనా మొత్తం అమెరికా ఆయుధాలే. అమెరికా ఈ రకంగా రోజు కొన్ని వేల ఆయుధాలు ఉపయోగించడం వల్ల ఇరాన్ చేస్తున్న చిన్న గొప్ప తెలివైన పని ఏమిటంటే $20,000 లోపల ఉండేటువంటి డ్రోన్లని ప్రయోగిస్తుంది. అదే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కాస్ట్ అయ్యేటువంటి క్షిపణులని ఇటు అమెరికా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ ప్రయోగిస్తుంది. అంటే దీంతో కనీసం 10 times నుంచి 100 times ఎక్కువ ఉండేటువంటి అంత కాస్ట్ ఉండేటువంటివి అవి వస్తున్నాయి. ఇవి చాలా తక్కువ రేట్లో ఉండేవి ప్రయోగిస్తున్నాయి. అంటే చాలా తెలివిగా ఇరాన్ చేస్తున్న పని ఏమిటంటే అతి తక్కువ కాస్ట్లో అమెరికాను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో అమెరికా కోట్లాది రూపాయలు ప్రతిరోజు ఖర్చు పెట్టుకుంటూ ఇరాన్ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది. వీళ్ళు వేలు ఉంటే వాళ్ళు కోట్ల మీద ఉన్నారు. సో కాబట్టి ఆర్థికంగా దెబ్బతీస్తుంది ఒక రకంగా అమెరికాని, ఆయుధాల పరంగా దెబ్బతీస్తోంది. ఇలా ఎంత కాలం అని అడిగితే ఒకవేళ ఇరాన్ దీన్ని 2 నెలలు 3 నెలలు కంటిన్యూ చేయగలిగితే యుద్ధాన్ని అమెరికా చేతులు ఎత్తేసి వెనక్కి పరిగెత్తినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. గతంలో అనేక దేశాల్లో ఆ పని చేసింది. వియత్నాంతో ఏళ్ల తరబడి పోరాటం చేసింది, కానీ వియత్నాం వెనక్కి వెళ్ళలే. చిన్న దేశం, అమెరికా ముందర చాలా చిన్న దేశం, ఇరాన్ అంత పెద్ద దేశం కూడా కాదు వియత్నాం, చాలా చిన్న దేశం. అయినా తోక ముడిచి నీతో యుద్ధం చేయలేని వెనక్కి వెళ్ళిపోయింది. ఇలా చాలా చోట్ల జరిగింది, ఒక చోటని కాదు. సో ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరగబోతుందేమో అనేది అందరికీ ఉన్న ఒక ఆలోచన. చైనా తెలివిగా ఏం చేస్తుందంటే చేయాల్సిన సహాయం అంతా బ్యాక్ నుంచి చేసుకుంటూ అమెరికాను దెబ్బ కొట్టడానికి తనకున్న శక్తులన్నీ కూడా ప్రయోగిస్తోంది. రష్యా చైనా యొక్క సహకారం లేకుండా ఇరాన్ ఇన్ని రోజులు యుద్ధం చేయలేదు, ఇక ముందు కూడా ముందుకు వెళ్ళలేదు. వాళ్ళు పూర్తిగా అన్ని రకాల సహకారాన్ని అందిస్తున్నారు. ఆయుధాల సప్లై కానీ, టెక్నాలజీ సప్లై కానీ అన్నీ ఉన్నాయి. కాకపోతే వాళ్ళ సైనికులు డైరెక్ట్గా దీంట్లో లేరు. ఇప్పుడు ఇంకొకటి అమెరికా ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఈ క్షిపణులు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికన్నా మనం సైనికుల్ని నేరుగా భూమార్గంలోనే నడిపించి పిరంగులు గిరంగులు వీటితో మన దగ్గర ఉండేటువంటి గన్స్ ద్వారా వాళ్ళని మట్టు పెడదామని అనుకుంటుంది. అది ఇంకా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే పూర్తిగా ఆరితేరినటువంటి సైనికులు ఇరాన్ దగ్గర లక్షల మీద ఉన్నారు. అవసరమైతే ఆత్మాహుతి దాడి 3 లక్షల మంది సుమారుగా ఆత్మాహుతి చేసుకోవడం సిద్ధంగా ఉన్నటువంటి దళాలు ఉన్నాయి. అంటే బాంబులన్నీ కట్టేసుకుని పోయి వాళ్ళకు కోట్ల రూపాయల నష్టం ఒకే రోజు కొన్ని 100 మంది సైనికులు చంపేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది ఇంకా తెలివి తక్కువ పని అని చాలామంది సలహాలు ఇస్తున్నారు. కానీ ట్రంప్ ఎవడి మాట వినే పరిస్థితి లేదు. ఏదేమైనప్పటికీ చైనా దీంట్లో సేఫ్ జోన్లో ఉంది. అమెరికాను ఒక ఆట ఆడుకుంటుందని మనం ఖచ్చితంగా చెప్పాలి. అంటే ఒక క్వశ్చన్ చెప్పండి, ఒకవేళ ఇరాన్ యుద్ధంతో అమెరికా గనక బాగా కూరుకుపోతే చైనాకి అంత లాభం అంటారా? ఖచ్చితంగా చైనా నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ అమెరికా చైనాను భయపెట్టలేదు, భయపెట్టి చైనాని అమెరికాని భయపెట్టగలిగే పరిస్థితి ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. అంటే ఇరాన్కి చైనా రష్యా సపోర్ట్ చేస్తున్నాయి. 100% సపోర్ట్ ఉంది. సపోర్ట్ లేకుండా ఇన్ని రోజులు ఉండదు. Yes. ఇంకా నేను రాజీకి రండి మనం మాట్లాడుకుందామన్నా కూడా మీతో మీకు రాజీకి వచ్చే ప్రయత్నం లేదు, ప్రసక్తి లేదు. నువ్వు యుద్ధం ఆపేసేటప్పుడు నేను మాట్లాడతాను, Yes. యుద్ధం ఆపకుండా నేను మాట్లాడే సమస్య లేదని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. మరి ఎంత చిన్న దేశం అంత పెద్ద దేశానికి వార్నింగ్ ఇస్తుందంటే వెనక ఏ సపోర్ట్ లేకుండా అది సాధ్యం ఎట్లా అవుతుంది? Yes. Thank you.